హలో ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే చారు అలా అటు ఇటు తిరుగుతూ అక్కడికి వచ్చేస్తుంది. అక్కడ వెంకట్రావు కూర్చొని అరటి పళ్ళు తింటూ పాటలు పాడుతూ ఉంటాడు. ఇక అప్పుడు అక్కడ అంతా తాళి అన్నీ ఉంటాయి కాబట్టి దేవుడి లగ్గం కోసం తీసిన పుస్తే మెట్టలు అన్నీ అక్కడే ఉంటాయి. అప్పుడు వెంకట్రావు కాపలాగా ఉంటూ పాటలు పాడుకుంటూ అరటి పళ్ళు తింటూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి చారు వచ్చి ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఇప్పుడు ఇక్కడ లగ్నం చేసేది రఘురామ్ గారా? ఇప్పుడు ఈ కళ్యాణం రఘురామ్ గారు చేపిస్తే మరి మేమేం చేయాలి? కాబట్టి ఆయన ప్రతిసారి ఈ పెళ్లి చేసి తనే గొప్పవాడైపోతున్నాడు, మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ పెళ్లి జరగకుండా ఇంకా తన చేతుల మీదుగా కాకుండా నేను చేస్తాను అని అనుకుని చారు సీరియస్గా ఆలోచిస్తూ ఏం చేయాలి అని అటు ఇటు చూస్తుంది. చూసేసరికి వెంకట్రావు కనిపిస్తాడు. వెంకట్రావు పాటలు పాడుకుంటూ అరటిపళ్ళు తింటూ అక్కడ కాపలాగా కూర్చుంటాడు కదా. ఇక అప్పుడే చారు ఇలా వెంకట్రావుని చూసి ఇలా అనుకుంటుంది, ఆలోచిస్తుంది. అప్పుడే ఐడియా వస్తుంది, వెంకట్రావు మావయ్యని ఇక్కడ నుంచి ఎలాగైనా పంపించాము అంటే మావయ్య ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నేను ఏం చేయాలి? తాలిబొట్టు మాయం చేయాలి. అప్పుడు ఈ కళ్యాణం ఎలా జరిపిస్తాడో నేను చూస్తాను అని చారు అనుకుంటుంది. అలా అనుకుని ఇక వెంటనే అక్కడికి వచ్చేస్తుంది. అటు ఇటు చూసేసరికి అక్కడ ఒక బాటిల్ కనిపిస్తుంది. అది చూసి వెంకట్రావుతో ఇలా అంటూ ఉంటుంది, మావయ్య మీకు విషయం చెప్పాలి మావయ్య అని అంటే, నాతోనా? ఏంటమ్మా విషయం అని అంటూ వెంకట్రావు అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది, ఏంటంటే అది అని అంటే, చెప్పమ్మా ఏంటి విషయం అని అంటూ వెంకట్రావు గుడి కదా మావయ్య, గుళ్ళో ఎవరో మందు కొడుతున్నారు మావయ్య అని అనగానే, గుళ్ళో మందు కొడుతున్నారా? ఎవరమ్మా వాళ్ళు అని అడుగుతాడు. అలా అడిగేసరికి ఎవరో మావయ్య తెలియదు, అక్కడ కూర్చొని ఆ పక్క కూర్చొని మందు కొడుతున్నారు మావయ్య అని అనగానే, ఇక అప్పుడే అవునా, ఎవరు వాళ్ళు? వెళ్ళు, ఇక్కడ మందు తాగొద్దని చెప్పు. వాళ్ళకి జ్ఞానం లేదా, బుద్ధి లేదా? గుళ్ళో కూర్చొని మందు తాగుతారా? వెళ్ళు, వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పమ్మా, పో చారు చెప్పు పో అని అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇలా చారు అంటుంది, లేదు మావయ్య, వాళ్ళతో నేనేలా చెప్తాను, నువ్వే వెళ్ళి చెప్పు. అదిగో చూసావా, అక్కడ ఒక మందు బాటిల్ కూడా పెట్టారు అని అంటూ టేబుల్ దగ్గర ఉన్న బాటిల్ని చూపిస్తుంది. అప్పుడు వెంకట్రావు ఇలా చూస్తాడు. చూసేసరికి రెడ్ కలర్లో మందు బాటిల్ కనిపిస్తుంది. అది చూసి వెంకట్రావు, అవును కదా, నిజంగా తాగుతున్నారమ్మా, నువ్వు వెళ్ళి చెప్పు అంటే, లేదు మావయ్య నేను వెళ్ళకూడదు, నువ్వే వెళ్ళి ధైర్యంగా నువ్వు చెప్తావు, నువ్వు వెళ్ళి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేసేయి అని చారు అనగానే, నేను వెళ్ళకూడదమ్మా అంటే, ఎందుకు వెళ్ళొద్దు మావయ్య అని చారు అంటే, ఇదిగో నన్ను ఇక్కడ బావగారు కాపలాగా పెట్టారు, అందుకే నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పగానే అప్పుడు ఇలా అంటూ ఉంటుంది చారు, సరేలే మావయ్య, దానికి ఎందుకు టెన్షన్ పడతావు, నేను ఇక్కడ కాపలాగా ఉంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పగానే ఒక్కసారిగా ఆలోచిస్తూ, అంతే అంటావా, నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావా అని అంటే, నేను చూసుకుంటాను మావయ్య, నువ్వెందుకు కంగారు పడుతున్నావు, నువ్వు వెళ్ళు, వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేయి, నేను ఇక్కడ కాపలాగా ఉంటాను అని చారు చెప్పగానే సరే అని వెంకట్రావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చారు ఇక వెంకట్రావు వెళ్ళిపోగానే ఇక అక్కడ ఉన్న తాళిని అటు ఇటు చూసి తాళిని తీసుకుంటుంది. ఆ తాళిని చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు ఈ తాళి ఉంటేనే కదా ఇక్కడ వీళ్ళు కళ్యాణం జరిపిస్తారు, ఈ తాళి లేకపోతే కళ్యాణం ఎలా జరిపిస్తారు అని అనుకుని, ఇంకా ఈ తాళిని నేను మాయం చేస్తాను, అప్పుడు ఈ పెళ్ళి ఎలా చేస్తారో నేను చూస్తాను అని చారు అనుకుని ఆ తాళిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడేమో వెంకట్రావు అక్కడ ఉన్న బాటిల్ చూస్తాడు. చూసి, అమ్మో పెద్ద బాటిల్లో పెట్టారు, ఇక్కడ ఎవరు తాగుతున్నాడో చూస్తాను నేను అని ఫస్ట్ ఈ బాటిల్ బయట పడేస్తాను అనుకుని వెంకట్రావు బయటికి వస్తాడు. బయటికి వచ్చేసి ఆ బాటిల్ని ఇలా విసిరేస్తే అది చేతిలో నుంచి పోదు. వెంకట్రావు ఇలా అనుకుంటాడు, ఇదేంటి ఈ బాటిల్ నా చేతిలో నుంచి పోవట్లేదు, అంటే నా దగ్గరే ఉంటాను అంటుంది అని అనుకుని అప్పుడే ఇలా అనుకుంటూ ఉంటాడు. సరే అయితే దీని సంగతి చెప్తాను నేను అనుకుని, పో అని పడేస్తే ఆ బాటిల్ కదలదు. ఇక అప్పుడే వెంకట్రావు ఇలా అంటూ ఉంటాడు, ఇది పోవట్లేదు, అంటే నేనే తాగాలి దీన్ని అని అనుకుని క్యాప్ ఓపెన్ చేసి అది తాగేస్తాడు. తాగుతూ ఇలా అనుకుంటాడు, ఇదేంటి ఇంత చిక్కగా ఆముదం రూపం టేస్ట్లో ఉంది, ఇది అంటే ఆముదంతో ఏమైనా తయారు చేశారేమో, ఈ మధ్య కొత్తగా వచ్చిందేమో, ఇక నుంచి ఇలాంటిదే నేను తాగుతాను అని వెంకట్రావు అది మొత్తం తాగేస్తాడు. తాగేసి అక్కడ నుంచి వెళ్ళిపోబోతాడు. ఇక ఇక్కడేమో చారు ఆ తాళిని తీసుకొని హుండీలో వేయటానికి కోసం వస్తుంది. ఇంకా అప్పుడు పూజారి లోపల పూజ జరిపిస్తూ ఉంటే తాళిని చూస్తూ ఇంకా హుండీలో తాళిని వేసేసి ఇంకా చేతులు దులుపుకొని ఇలా అనుకుంటుంది, ఇప్పుడు మా రఘురామ్ గారు ఎలా చేస్తారో నేను చూస్తాను అనుకొని బయటికి వచ్చేస్తుంది. బయటికి వస్తూ ఉండగానే పద్మ, పార్వతి ఇద్దరు ఎదురుగా వస్తారు. చారు నీకు ఒక గుడ్ న్యూసే అని అంటే, ఏంటది అని అంటే, నీకు మంచి శుభవార్త ఈరోజు తెలుసా అని అంటే, అవునా ఏంటా శుభవార్త అని అడిగితే, ఏంటంటే అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మా అన్నయ్యే ఇక్కడ సీతారాములది
పెళ్లి జరిపిస్తాడు కదా అని అంటే అవును కదా, అదే కదా ఇక్కడ జరిగేది అని చారు అంటే ఈసారి మాత్రం నువ్వు సీను చేయబోతున్నారే అని అంటే ఇంకా ఏంటి నిజంగానా అని అంటూ చారు అంటే అవును, ఈసారి కళ్యాణం నీ చేత శ్రీను చేత జరిపిస్తానని చెప్పాడు మా అన్నయ్య అని అంటూ పద్మ చెప్తుంది. ఒక్కసారిగా చారు చేతులు పట్టుకోబోతే పద్మకి నొప్పి పుడుతుంది. అబ్బా నిజంగా చెప్తున్నా అత్తయ్య, ఇది మాత్రం చాలా గుడ్ న్యూస్, నాకు చాలా సంతోషంగా ఉంది. నా పెళ్ళప్పటి నుంచి ఇప్పుడు చెప్పారు నాకు గుడ్ న్యూస్ మీరు అని అనగానే ఇక అప్పుడే చాలా సంతోషపడుతూ ఉంటారు వాళ్ళు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటారు. సరే అయితే ఇప్పుడు నువ్వు పార్వతి అంటుంది నువ్వు ఏదో ప్లాన్ చేశానని చెప్పావు కదే, ఏం చేసావో చెప్పు అని అంటే నేనేం ప్లాన్ చేశాను అని అంటే మా బావగారు కళ్యాణం జరిపిస్తారు, ఆయన జరిపించకుండా నేను ప్లాన్ చేస్తాను అని చెప్పావు, ఏం చేసావో చెప్పవే అని అంటూ ఏమన్నా చేసావా, చేయకుండానే ఉన్నావా, చేస్తే చెప్పు తొందరగా అని పార్వతి అంటే చేసేసా కదా అని అంటూ చారు అంటుంది. చేసావా, ఏం చేసావే అని అంటూ పద్మ అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది. ఏం చేశానంటే ఆ తాళిని మాయం చేశాను అని చారు అంటుంది. పద్మ పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి తాళిని మాయం చేశావా అని అంటే అవును, తాళి మాయమైపోయింది, నేను మాయం చేసేసాను, నాకేం తెలుసు నా చేతుల మీదుగా జరిపిస్తారని అని చారు అంటుంది. ఎంత పని చేసావే, కొంచెమైనా ఆగొచ్చు కదా, వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, కొంచెం సేపు ఆగొచ్చు కదే అని అంటూ తిట్టేసరికి ఇంకా అప్పుడే మరి నాకు తెలియక నేను అలా చేశానులే అని అనేసరికి ఇంకా అప్పుడే ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటారు. ఏం చేద్దామే ఇప్పుడు అని అంటే ఏదో ఒకటి చేయండి అని చారు అంటే ఇది మాత్రం మాకు చెప్తావు, ఏదో ఒకటి చేయమని, నువ్వు మాత్రం చేసేవి చేసేస్తావు అని తిట్టగానే ఇక అప్పుడే ఆలోచిస్తూ ఉంటారు. ఇక అంతలో ఇలా అంటూ ఉంటుంది. చూడు నువ్వు అనవసరంగా ఇదంతా తప్పు పని చేసేస్తావు నువ్వు అని అంటూ తిట్టుకుంటూ పద ఏదోలాగా తాళిని తీయటానికి చూద్దాం అనేసి ఇంకా అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక వెంకట్రావు అక్కడ నుంచి అలా వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అసలు ఏంటిది నా కడుపులో గడబిడగా అనిపిస్తుంది అని అనుకుని సరేలే అనుకుని మళ్ళీ లోపలికి వస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే వేరే వాళ్ళు అక్కడికి వచ్చి రే ఇక్కడ ఆముదం బాటిల్ పెట్టాం కదరా ఎక్కడికి పోయింది అని అనుకుంటారు. ఎవరు తీశారో చూడు అని అంటే అవును ఆముదం బాటిల్ కనిపించట్లేదు, ఎవరు తీశారో మరి చూద్దాం పదా వెతుకుదాం అనేసి ఇంకా వాళ్ళు బాటిల్ కోసం వెతుకుతూ బయటికి వస్తూ వెంకట్రావు పక్క నుంచి వెళ్తూ ఎవరు తీశారో ఏంటో ఆముదం కనిపించట్లేదు అని ఆ బాటిల్ కనిపించట్లేదు. ఆ మాట వినేసరికి వెంకట్రావు రే ఏంట్రా గుళ్ళో మందు కొట్టింది మీరేనా అని అనేసరికి మేము గుళ్ళో మందు కొట్టడం ఏంటి అని అంటే ఇందాక బాటిల్ కనిపించట్లేదని చెప్పారు కదా అని అంటే అవును మా బాటిల్ పోయింది అంటే గుళ్ళో తాగుతుంది మీరేనా, నా ముందు మీరు మందు కొట్టడానికి ఎంత ధైర్యం అని వెంకట్రావు అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఏం మాట్లాడుతున్నారు మీరు, తాగటం ఏంటి, మందు కాదు తాగింది, మేము అక్కడ ఆముదం బాటిల్ పెట్టాం అది కనిపించట్లేదు దాని గురించే మాట్లాడుకుంటున్నాం అని అనేసరికి అవునా మీరు పెట్టింది ఆముదం బాటిల్, అవును ఆముదం బాటిల్ పెడితే కనిపించట్లేదు అని చెప్పేసరికి ఆలోచిస్తూ అవునా అంటే నేను తాగింది ఆముదమా అని అంటే కొంపతీసి మీరు తీసుకున్నారా ఏంటి అంటే నేనెందుకు తీసుకుంటాను అని సీరియస్గా అంటాడు. అలా అనేసి ఇంకా అప్పుడే అక్కడ నుంచి వచ్చేస్తారు బయటికి. ఇంకా అప్పుడు ఇలా అంటూ ఉంటాడు ఏంటిది, ఎందుకు ఇలా జరిగింది, అసలు నేను తాగింది ఆముదమేనా అని గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు తాగేటప్పుడు అంటాడు కదా ఆముదం టేస్ట్ ఉంది ఏంటి ఇది అనేసి ఇంకా ఆ విషయం గుర్తు తెచ్చుకొని అవునవును నేను ఆముదమే తాగాను, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటే ఇంకా కడుపు అంతా డిస్టర్బ్ అయిపోతుంది, అమ్మో నా కడుపు అని నొప్పితో పట్టుకొని బాధపడుతూ ఉంటాడు వెంకట్రావు. ఇంకా అప్పుడే పద్మ పార్వతి చారు ముగ్గురు కలిసి హుండీ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి చేతులు పెట్టడానికి పోతే పద్మకి నొప్పి పుడుతుంది. ఇక అప్పుడే పార్వతి నువ్వు చూడు అని అంటే ఇంక అప్పుడు పార్వతి చూస్తూ ఉంటుంది. ఇక అంతలో శివరాం అటు పక్క నుంచి వస్తూ ఉంటాడు. పద్మ ఇలా శివరాంని చూసి టెన్షన్ పడుతూ చారుకి ఇలా సైగ చేసి చూపిస్తుంది, చూడవే అటు చూడు అని అంటే ఇంక శివరాంని చూసి ఇద్దరు భయపడుతూ చూస్తూ ఉంటారు. పార్వతి హుండీలో చేయి పెట్టి వెతుకుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే శివరాం రావటం చూసి పద్మ చారు ఇద్దరు అక్కడ నుంచి పారిపోతారు. ఇంకా పార్వతి ఏమో చూసుకోకుండా అలాగే చేతి పెట్టి వెతుకుతూ ఉంటుంది. అంతలో శివరాం వస్తాడు. శివరాం వచ్చి సీరియస్గా అలా చూసి పార్వతిని చూసి ఇలా వెనుక నుంచి చెయ్యితో ఇలా అంటే మీరు ఉండండి అని గట్టిగా అంటుంది. అలా అనేసి ఇంకా అప్పుడే మళ్ళీ చెయ్యి పెట్టి వెతుకుతూ ఉంటే ఏం చేస్తున్నావు పార్వతి అని అంటాడు శివరాం. అలా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెనక్కి తిరిగి చూస్తుంది. టెన్షన్ పడుతూ ఉంటుంది, భయపడుతూ ఏంటండి మీరు ఎప్పుడు వచ్చారు అంటే నువ్వు చేతులు పెట్టి వెతుకుతున్నప్పుడు వచ్చాను, ఇంట్లో నా జేబులో నుంచి డబ్బులు పోతున్నాయి, ఎవరు తీస్తున్నారా అనుకున్నాను, నువ్వే తీస్తున్నావా, ఇలాంటి పని ఎప్పటి నుంచి నేర్చుకున్నావు అని తిడతాడు. తిట్టేసరికి పార్వతి అంటుంది
అంటుంది. లేదండి నేను తీయలేదు, నేను అనుకోకుండా అని అంటే, చా నోర్మోయ్ ఏం మాట్లాడుతున్నావు, అసలు ఇలాగే నా చేసేది నువ్వు అని సీరియస్గా తిడతాడు. తిట్టి ఇలా అంటూ ఉంటాడు, ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు నీకు అని అంటే, లేదండి నేనేమి చేయట్లేదు, అది చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నాను అంతే అని అంటే, మళ్ళీ చెప్పు అని అంటే, పార్వతి తనని తనే ఇలా కొట్టుకొని అయ్యో ఎంత పని చేశాను నేను అనుకుని అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకా అప్పుడే అలా చూస్తూ కంగారు పడుతూ ఇంకా శివరాం అక్కడి నుంచి ఏంటో అనుకుని వెళ్ళిపోతాడు. ఇక పార్వతి వెళ్ళిపోతుంది కదా. ఇక ఆ తర్వాత అలా వస్తూ ఉంటారు. పార్వతి పద్మ వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా. పద్మ అలా వస్తూ ఉండగానే వెంకట్రావు గుళ్ళో ఒక చోట పడుకొని ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడే పద్మ వచ్చి ఏంటిది ఈయన ఇలా చేస్తున్నారు అనుకుని దగ్గరికి వచ్చి ఇలా దగ్గరగా వచ్చి ఏమండి అని అనేసరికి ఒక్కసారిగా ఇలా భయపడి ఉలిక్కి పడి నువ్వు అవే నేను ఇంకెవరో దయ్యం అనుకున్నాను, ఏంటే ఇలా వచ్చావు అని అంటాడు. ఏంటండి మీరు ఇలా కింద పడి దొర్లుతున్నారేంటి, మీరు అక్కడ ఉండకుండా ఇక్కడేం చేస్తున్నారు పదండి అని అంటే, అప్పుడు వెంకట్రావు అంటాడు, ఒసే పద్మం నువ్వు నాకు ఒక హెల్ప్ చేయవే అంటే, ఏం చేయాలి అని అంటే, ఆటో ఒకటి పిలిపించవే నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటే, ఇక్కడ కళ్యాణం జరుగుతుంటే మీరు ఆటో పిలిపించమంటారేంటి, అదంతా కుదరదు పదండి అని అంటూ అనేసరికి ఇంకా లేదే నేను రాలేనే నా వల్ల కావట్లేదే అని అంటే, ఎందుకు కావట్లేదు పద నువ్వు ఫస్ట్ అక్కడికి పద అని అంటూ ఉంటే, ఇక అప్పుడే రఘురాం వాళ్ళు వస్తూ ఉంటారు. అదిగో అన్నయ్య వాళ్ళు వస్తున్నారు అనేసరికి బావగారు అని అంటే ఒక్కసారిగా లేచి స్టిఫ్గా నిలబడతాడు వెంకట్రావు. అప్పుడే చెప్పండి బావగారు అని వెంకట్రావు అంటాడు. ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు, అక్కడ కళ్యాణం దగ్గర ఉండమని చెప్పాను కదా పదండి అని అంటే, బావగారు దయచేసి నేను చెప్పేది వినండి, నన్ను ఇంటికి పంపించండి అని అంటే, ఇంటికి వెళ్తానంటారేంటి అన్నయ్య, అందరూ ఇక్కడే ఉన్నారు మీరు ఇక్కడే ఉండాలి కదా అని జానకి అంటే, చెల్లమ్మ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయొద్దు చెల్లమ్మ, నా వల్ల కావట్లేదు నేను ఇంటికి వెళ్ళాలి అని అంటే, సుందరమ్మ అంటుంది ఏంటి వెంకట్రావు ఇక్కడ కళ్యాణం జరుగుతుంటే నువ్వు మాత్రం ఉండకుండా ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు అని అంటే, అవును బావగారు ఎందుకు వెళ్తారు అని శివరాం అంటే, అబ్బాబాబా అందరూ లాయర్లు అయిపోయారు, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నారు, నేను చెప్పలేక చచ్చిపోతున్నాను, నన్ను ప్రశ్నలు వేయకండి నన్ను వెళ్ళిపోనివ్వండి అని అంటే, రఘురాం అంటాడు బావగారు కళ్యాణంలో అందరూ ఉండాలి మీరు రండి అని వెళ్తారు అక్కడ నుంచి. సరే అని వెంకట్రావు కూడా వెళ్తారు. అలా వెళ్ళేసరికి అందరూ గుడి దగ్గరికి వెళ్తూ ఉంటే రఘురాం ఇలా అంటాడు, అందరూ వెళ్ళేటప్పుడు అలా చూసేసరికి శ్రీను కనిపించడు, అదేంటి శ్రీను లేడిక్కడ అని అనేసరికి అప్పుడు వెంటనే అటు ఇటు చూస్తూ ఆద్య అంటుంది, పెదనాన్న శ్రీనుని నేను తీసుకొస్తాను అంటే, సరే అమ్మ వెళ్ళు శ్రీనుని తీసుకురా అని రఘురాం చెప్పగానే ఆద్య శ్రీను కోసం వెళ్తుంది. ఇంకా అప్పుడే చారు వీళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు. ఇక అప్పుడు రఘురాం వాళ్ళు వెళ్తారు పైకి. చారు పద్మ పార్వతి అక్కడే ఉండి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు చారు అంటుంది, అత్తయ్య మీ తాళివరా నాకు ప్లీజ్ అని అంటే, నీ మొహమే నీ మాటలు వింటుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, అసలు నా నరాలు తెగిపోయి చచ్చిపోవాలనిపిస్తుంది, పోతానేమో అనిపిస్తుంది నాకు. పార్వతి ఈ ప్రపంచంలో నరాలు తెగిపోయి చచ్చిపోయింది అని చరిత్ర నాకే ఉంటుందేమోనే, ఇది చేసే పనులకి నాకు అంత బాధగా ఉంది, నెక్లెస్ తీసివ్వు వేసుకొని మళ్ళీ తెచ్చిస్తా అన్నంత ఈజీగా తాళిని అడిగేస్తుంది చూసావా అని అంటూ పద్మ అనేసరికి, ఇంకా ఏం చేయనత్తయ్య మరి ఎలా అని అంటే, నీ మొహం ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ కోపంగా ముగ్గురు ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.